లాగ్ PLE డైరెక్ట్ కన్నా ఇలా కూడా చేయొచ్చు మీరు, నో ప్రాబ్లం. చూడండి ఇక్కడ ఏమొచ్చింది అంటే ఫస్ట్దే వచ్చింది. సో ఫస్ట్ ఏదైతే ఉందో అదే వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ డేటా అని ఉంది కదా, సో ఈ డేటా అని ఇచ్చాను అనుకోండి, సో నల్ అని వస్తుంది చూసారా, నల్. ఎందుకు అని అంటే, సో ఈ మనం యాక్సెస్ చేయాలి అని అంటే మనం క్వరీ సెలెక్టర్ ఆల్ అనే ఒకటి ఉందన్నమాట. సో ఆ క్వరీ సెలెక్టర్ ఆల్ కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు డేటా అని ఉంది కదా, అన్ని సెలెక్ట్ చేయలేము మనం. ఇప్పుడు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనేది ఒకటే ఉంది కాబట్టి ఇది ఐడి అంటే ఏంటి, మనం సిఎస్ఎస్లో ఐడిని ఎలా డినోట్ చేస్తాం నార్మల్గా, హ్యాష్ కదా. సో హ్యాష్తో కదా. సో ఇక్కడ ఏం చేయాలంటే మనం సింపుల్గా హ్యాష్ అని ఇలా ఇస్తే, సో నౌ వీ కెన్ సీ ద డేటా, వాట్ ఆర్ ద డేటా వీ హ్యావ్. ఇక్కడ డేటా ఐడి అనేది మనకి వస్తుంది. చూడండి డేటా ఐడి, అర్థమవుతుందా మీకు? ఇక్కడ జస్ట్ మనకి ఇంతకు ముందు ఏంటి అని అంటే ఎలిమెంట్ బై ఐడి అనే ఒక దాంతో ఐడి మాత్రమే యాక్సెస్ చేయొచ్చు మనం. ఇక్కడ క్లాస్ నేమ్ మాత్రమే యాక్సెస్ చేయొచ్చు, ట్యాగ్ నేమ్ మాత్రమే. బట్ ఈ క్వరీ సెలెక్టర్తో మీరు ఏదన్నా సెలెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు క్లాస్ అనుకో, క్లాస్కి ఏముంది ఇక్కడ బటన్ అని ఉంది, BTN అని ఉంది కదా. సో దానికోసం మనం ఏం చేయాలి, డాట్ అనే దాన్ని ఇవ్వాలి. డాక్యుమెంట్ క్వరీ సెలెక్టర్లో మనం డాట్ BTN, సో ఇలా యాక్సెస్ చేయాలి. సో చూద్దాం మనకి ఏమొస్తుంది. బటన్కి సంబంధించిన ఏదో డేటా అనేది వచ్చింది. ఓకే, యాక్సెస్ చేయగలిగాం మనం క్వరీ సెలెక్టర్లో. ఓకే, అండర్స్టూడ్. సో నవ్వు ఇప్పుడు ఏంటంటే మనం అలానే అన్నీ సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు కీ ట్యాగ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. అన్నీ ఎన్నైతే ఉన్నాయో అన్నీ యాక్సెస్ చేయాలి. ఇక్కడ ఒకటే ఫస్ట్‌ది క్వరీ సెలెక్టర్ ద్వారా ఫస్ట్ ఎలిమెంట్ ఏది ఉందో అది మాత్రమే యాక్సెస్ అవుతుంది. అంటే ఈ బాడీ లోపలికెళ్ళి చెక్ చేస్తుందనమాట. ఫస్ట్ ఎలిమెంట్ ఏది ఉందో అది మాత్రమే రిటర్న్ చేస్తుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ ఆల్ కీ ట్యాగ్ ఎలిమెంట్స్ ఏమున్నాయి అన్నీ కావాలనుకుంటే అప్పుడు ఏం చేయాలంటే కన్సోల్ లాగ్ డాక్యుమెంట్ క్వరీ సెలెక్టర్ ఆల్ అని ఒకటి ఉంటుందన్నమాట. క్వరీ సెలెక్టర్ ఆల్ ఇది ఇక్కడే ఉంది. క్వరీ సెలెక్టర్ ఆల్ అన్ని ఎన్ని ఉన్నాయో అన్నీ కావాలి అన్నప్పుడు, సో మనకి ఏది కీ ట్యాగ్ కావాలి, కీ ట్యాగ్లో ఏమేమి ఉన్నాయో అన్నీ డిస్ప్లే అవుతాయి. ఇక్కడ చూడండి నోడ్ లిస్ట్ అనేది ఒకటి వచ్చింది. ఇక్కడ ఏమేమి ఉన్నాయో అన్నీ మనకి ఇక్కడ సింపుల్గా వస్తుంది. ఓకే, కీ ట్యాగ్, బట్ ఇక్కడ డిఫరెన్షియేషన్ wait, just remove this one. Save notice ఇంకొక నేను ఎగ్జాంపుల్తో మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. అంటే ఇది జస్ట్ ఏంటంటే యాక్సెస్ చేయటం కోసం మనం ఎలా చేంజ్ చేయొచ్చు అంటే, ఇప్పుడు ఇదంతా ఎందుకు చేస్తున్నాము అని అంటే, మనం ఒక HTML పేజ్ని టచ్ చేయకుండా, సో వీ నీడ్ టు మ్యానిపులేట్ ద DOM. అంటే ఈ HTML కోడ్ని టచ్ చేయకుండా జావా స్క్రిప్ట్లోనే మనం ఏదన్నా చేంజ్ చేయడానికి. అర్థమవుతుందా? ఇవన్నీ ఫస్ట్ మనం చేంజ్ చేయాలంటే యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయడానికి ఇక్కడ ఏంటి, 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి బై యూజింగ్ సెలెక్ట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్, ఇది ద్వారా యాక్సెస్ చేయొచ్చు. అలానే క్వరీ సెలెక్టర్ ఆల్ ద్వారా కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. వన్స్ యాక్సెస్ చేసినాక దాన్ని ఎలా చేంజ్ చేయాలి అనటానికి మనకి ఏంటంటే వీ హ్యావ్ 2 ప్రాపర్టీస్ అన్నమాట. ఓకే, వీ హ్యావ్ 2 ప్రాపర్టీస్ మెయిన్గా మనం చేంజ్ చేయడానికి. అంటే వచ్చిన తర్వాత వాల్యూని మనం వచ్చిన తర్వాత చేంజ్ అన్నా చేయొచ్చు లేదా అప్డేట్ అన్నా చేయొచ్చు. ఓకే, వాల్యూ అనేది వచ్చినాక
చేంజ్ అన్నా చేయొచ్చు లేదా అప్డేట్ అన్నా చేయొచ్చు. సో, దానికోసం మనకి ఇన్నర్ హెచ్‌టీఎంఎల్, ఇన్నర్ టెక్స్ట్ అని ఉంటున్నాయి. 2 ఉంటాయి. సో, అయేంటనేది గూడా చూద్దాం ఆ ప్రాపర్టీస్. ఓకే. ఫస్ట్ వన్ వచ్చేసి ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అండ్ సెకండ్ వన్ ఇన్నర్ టెక్స్ట్. ఇన్నర్ టెక్స్ట్. సో, ఈ 2 ఏంటి అనంటే ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అంటే ఏంటంటే రిటర్న్ ది ప్లెయిన్ టెక్స్ట్ ఆర్ హెచ్‌టీఎంఎల్ కంటెంట్ ఇన్ ద ఎలిమెంట్ అనమాట. అంటే ప్లెయిన్ టెక్స్ట్‌ని రిటర్న్ చేస్తుంది. ఈ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అనేది ఏం చేస్తుందంటే రిటర్న్స్ ది ప్లెయిన్ టెక్స్ట్ ఆర్ HTML content in the element. యా సో ఈ ఇన్నర్ టెక్స్ట్ అంటే ఏంటి అంటే ఇది చేంజ్ చేయడం కోసం నేను ఎగ్జాంపుల్తో చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. ఇదేంటంటే ఇన్నర్ టెక్స్ట్ ఏంటంటే సేమ్ యాజ్ ఇన్నర్ హెచ్‌టీఎంఎల్. అంటే ఇన్నర్ హెచ్‌టీఎంఎల్ అనే ప్లెయిన్ టెక్స్ట్‌ని బట్ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే అన్ని చిల్డ్రన్స్ ఉంటాయన్నమాట. ఇన్నర్ టెక్స్ట్‌లో ఏంటంటే ఇట్ విల్ హ్యావ్ ఆల్ చిల్డ్రన్స్. అంటే చిల్డ్రన్స్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ లోపల ఇంకా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇన్నర్ టెక్స్ట్‌లో ఉంటుందన్నమాట. ఓకే. మనం ఒకటి చేద్దాం. చేసి మీకు ఇంకా క్లియర్‌గా చూపిస్తాను నేను. ఒక 2 ఎగ్జాంపుల్స్ చేద్దాం. సేమ్ యాజ్ ఇన్నర్ HTML and సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ సమ్ ఆల్రెడీ మనం చేసాము బట్ ఇంకా నేను ఫస్ట్ యాక్సెస్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఫస్ట్ యాక్సెస్ చేయాలి ఐ హ్యావ్ నేను ఇప్పుడు తీసుకుంటా ఇక్కడ H1 ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ ఒక H2 తీసుకుంటా నేను జస్ట్ అబ్జర్వ్ H2 తీసుకుంటున్నా H2 సో వీఆర్ learning about DOM. సేమ్ ఇది ఇక్కడ వస్తుంది వీఆర్ లెర్నింగ్ అబౌట్ DOM. ఓకే ఫైన్. ఇది ఒక H2 ఇది ఒక H2 ఎలిమెంట్. ఈ ఎలిమెంట్ని ఫస్ట్ యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయాలంటే వీ హ్యావ్ ఈ 2 రకాలుగా మనం యాక్సెస్ చేయొచ్చు. డైరెక్ట్గా ట్యాగ్ నేమ్ ఇక్కడ క్లాస్ ఏం లేదు కాబట్టి ట్యాగ్ నేమ్ ద్వారా డైరెక్ట్గా యాక్సెస్ చేయొచ్చు లేదా ఇంకోలా యాక్సెస్ చేయొచ్చు. ఏంటది నేను ఎలా చెప్పాను సో క్వరీ సెలెక్టర్ అని ఇప్పుడే చెప్పాను కదా. సో ఫస్ట్ ఏంటంటే లెట్ అని తీసుకొని సమ్ H2 అని తీసేసుకున్నాం డైరెక్ట్. సో ఫస్ట్ ఏం చేయాలి మనం యాక్సెస్ చేయాలి. యాక్సెస్ చేయడానికి 2 వేస్ ఉన్నాయి చెప్పా కదా. ట్యాగ్ నేమ్ ద్వారా అలాగైనా చేయొచ్చు. ఇంకొకటి నేను క్వరీ సెలెక్టర్ని యూజ్ చేస్తా. క్వరీ సెలెక్టర్ ఏదైనా ఓకే. సో ఇదేంటిది H2 ట్యాగ్ అని ఇలా యాక్సెస్ చేస్తున్నాం. సో ఇది యాక్సెస్ అయిందా లేదని ఎలా తెలుస్తుంది అంటే కన్సోల్లో చేద్దాం H2 something null why null H2 that means query selector H2 actually console laga console dir line number 382 సెమీకోలన్ మిస్ చేశారు ఎక్కడ కన్సోల్ లాగ్లో సెమీకోలన్ మిస్ అయింది లాస్ట్ వన్ లేదు సెమీకోలన్ ఏం కాదు. జావా స్క్రిప్ట్లో సెమీకోలన్ ఉన్నా లేకపోయినా ఏం కాదు అలా కాదు. ఓకే ఇప్పుడు నేను ఏంటంటే కన్సోల్ లాగ్ కోసం ఎలా కాకుండా
కన్సోల్ లాగ్ డిఐఆర్ అని యూజ్ చేద్దాం. ఇంతకుముందు మనం యూజ్ చేసాం కదా డిఐఆర్. ఏమవుతుందంటే ఈ ఆబ్జెక్ట్ ఒక్కోసారి యూజ్ నల్లే వస్తుంది ఆయన స్ట్రింగ్ లో ఇవ్వలేదు సార్, మీరు స్ట్రింగ్ ఇవ్వలేదు. ఎక్కడ స్ట్రింగ్ ఇవ్వలేదు సార్. ఇక్కడ ఆ, ఇక్కడ స్ట్రింగ్ ఇవ్వం కదా, ఇక్కడ ఇస్తా లెట్ అని ఇచ్చాను. ఓకే ఓకే h2 query సెలెక్టర్ డైరెక్ట్గా ప్రింట్ చేసాం. దిస్ ఈజ్ ఫైన్. ఇంతకుముందు మనకి h1 HTML కలెక్షన్ h1 అనేది ఓకే. ఇది డైరెక్ట్గా ఇప్పుడు ఎలా కాకుండా ఫస్ట్ యాక్సెస్ ఇంకోలా. సో ఫస్ట్ ఇంకోటి ఏం చేస్తానంటే నేను ఇన్నర్ టెక్స్ట్ని ఫస్ట్ చూద్దాం అసలు వస్తుందా లేదా అనేది. కన్సోల్ లాగ్ డైరెక్టరీ h2 డాట్ ఇన్నర్ టెక్స్ట్ అనేది తీసుకున్నాం. uncode properties not defined. Okay, so now dir type error. Yeah, సో ఇప్పుడు నేను ఈ h2 ఇన్నర్ టెక్స్ట్కి ఏం చేస్తానంటే యాక్చువల్లీ షుడ్ గివ్ ఎందుకు అనేది తెలియదు, బట్ చూద్దాం. ఇన్నర్ టెక్స్ట్ ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఇన్నర్ టెక్స్ట్ని మనం చేంజ్ చేయాలనుకోండి, అంటే యాడ్ చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తానంటే నేను h2 డాట్ ఇన్నర్ టెక్స్ట్ని ప్లస్ సారీ వెంకటేష్ మీట్లోకి వెళ్తారు కొంచెం. అండ్ ఇక్కడ నేను ఏంటంటే చేంజ్ సమ్ అలా ఇస్తున్నాను అంతే. జస్ట్ సేవ్ అసలు చూద్దాం అసలు చేంజ్ అవుతుందా లేదా అనేది, దాన్ని బట్టి మనం కన్సోల్ లాగ్ చేద్దాం. cannot read the properties of null ఎందుకు వస్తుంది? h2 is already there. h2 ఓకే. query selector h2 డైరెక్ట్గా మనం ఇవ్వాలా. h2 no, it cannot access h2 before initialization. Okay, let data యాక్సెస్ నేమ్ ఏమన్నా రాంగ్ ఇచ్చామని చెక్ చేస్తున్నాను. జస్ట్ గివింగ్ h2 is not defined. మేబీ p tag ఇందాక యాక్సెస్ చేసాం మనం. వై ఇట్ ఈస్ నాట్ కమింగ్ ఫర్ h2? Somewhere it is not accepting. h2 is not defined. Okay, this one h2 is not defined. Okay, so now data access console log data access para changed. Now it came here. ఇక్కడ వచ్చింది. నౌ పారా చేంజ్ వర్క్ అవుతుంది కదా ఇక్కడ. సో పారాగ్రాఫ్ బట్ h1కి చూద్దాం మళ్ళీ అగైన్ h2
and save. Yeah, h2 is not working for h2, only peak మాత్రమే చేంజ్ అవుతుంది. Now inner HTML, yeah, okay. సో ఇక్కడ ఏంటి అని అంటే ఓన్లీ పారాగ్రాఫ్ ట్యాగ్ మాత్రం అవుతుంది. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇఫ్ యూ నీడ్ టు యాక్సెస్ డైరెక్ట్గా ట్యాగ్ నేమ్ కావట్లేదు, బట్ క్లాస్ నేమ్ కానీ ఐదర్ ఐడి నేమ్ కానీ ఇవ్వచ్చు మనం. సో నేను ఏం చేస్తానంటే హెడ్డింగ్ 2 అని ఒకటి ఇస్తున్నా. సేవ్. క్లాస్ని ఎలా యాక్సెస్ చేయాలో మీకు తెలుసు కాబట్టి సో ఇక్కడ ఏం చేద్దామంటే డాట్ హెడ్డింగ్ 2 అని ఇస్తున్నాం మనం. డాట్ హెడ్డింగ్ 2. ఓకే, నౌ సేవ్. సో చేంజ్ ఇప్పుడు చేంజ్ అవ్వాలి, చూద్దాం. HTML ఇన్నర్ టెక్స్ట్ సో cannot read the properties. para change అవుతుంది, బట్ h2 why it is not changing. heading 2 h2. సో వెయిట్ అ మూమెంట్. సో ఇలా కాకుండా మనం సో వీ విల్ యాక్సెస్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఉంది కదా మనకి. గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ ఆర్ క్లాస్ నేమ్. We'll try this. What is happening? Yeah, it is changing. Undefined changed. Undefined. Data access. Inner text written. ఓకే, పారా అయితే చేంజ్ అవుతుంది, బట్ హెడ్డింగ్ సమ్వేర్ ఇట్ ఈస్ మిస్సింగ్. ఐమ్ నాట్ షూర్ ఎందుకు అనేది నేను చెప్తాను మీకు. పారా అయితే ఇట్ ఈస్ చేంజింగ్. పారాగ్రాఫ్ ఇట్ గివ్ పీ. సో ఇట్ ఈస్ కమింగ్ నౌ. ఏంటంటే మనకు పారా ఉంది కదా, పారాలో ఇట్ ఈస్ చేంజింగ్. డేటా యాక్సెస్ ఇన్నర్ టెక్స్ట్. సో ఈ దాంతో వచ్చే ప్రాబ్లమే ఇది. సో ఈ ఆబ్జెక్ట్స్ ఒక్కోసారి ఏంటి అని అంటే ఆబ్జెక్ట్ లాగా చూపిస్తుంది, ఒకసారి ఏంటంటే అన్డిఫైన్డ్ అని చూపిస్తుంది. ఐఎమ్ నాట్ షూర్ వాట్ యాక్చువల్లీ ఇది రియల్ టైంలో మనం విల్ నాట్ యూటిలైజ్, జస్ట్ టు అండర్స్టాండ్ అంటే ఇది. అందుకోసం అని చెప్పి ఈ ఫ్రేమ్ వర్క్స్ వచ్చింది, రియాక్ట్ ఇలాంటివన్నీ. ఓకే, నో ప్రాబ్లం. ఈ సెకండ్ లెట్ యూ నో. ఇప్పుడు ఏంటంటే మనం ఇదే విధంగా ఏంటంటే యాక్చువల్లీ ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఫస్ట్ వి విల్ యాక్సెస్ ది ట్యాగ్ నేమ్, వాట్ ఎవర్ ద ట్యాగ్ వీ హ్యావ్ ఆర్ వాట్ ఎవర్ ద క్లాస్, వాట్ ఎవర్ ద ఐడి. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే ఆ ఎలిమెంట్ని మనం యాక్సెస్ చేస్తున్నాం. యాక్సెస్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, ఇన్నర్ టెక్స్ట్, ఇన్నర్ HTML అని రెండు ఉన్నాయి. సో ఇక్కడ ఇన్నర్ టెక్స్ట్ని తీసుకొని దానికి యాడ్ చేస్తున్నాం అనమాట ఈ నేమ్. మొత్తం చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ జస్ట్ ఇది ఇలా తీసేస్తే ఇట్ విల్ అప్డేట్ సింపుల్గా.
ఇదిగోండి చేంజ్ అని వచ్చింది, ఇక్కడ కన్సోల్ లాగైంది. సో ఇక్కడ కూడా చేంజ్ అవ్వాలి, బట్ ఇట్ ఇస్ నాట్ చేంజింగ్. సో ఇనిషియల్గా మనం చేంజ్ చేసినప్పుడు ఇక్కడ చూడండి అప్డేటెడ్ ది క్లాస్, ఇక్కడ చేంజ్ చేసాం మనం. సో ఇప్పుడు మనం చూసుకుంటే అప్డేటెడ్ అప్డేటెడ్. సో ఇక్కడ మనం చూడండి చైల్డ్ నోట్స్, బాడీలో చైల్డ్ నోట్స్ ఇన్నర్ HTML, చైల్డ్ నోట్స్ ద్వారా తీసుకొని బాడీలో చేంజ్ చేసాం అనమాట. ఇన్నర్ HTML ఫస్ట్ ఏదైతే ఉందో అది. అలానే ఈ ఇన్నర్ HTML మనం చేంజ్ చేయడం కోసం డాక్యుమెంట్ డాట్ ఫస్ట్ యాక్సెస్ చేసుకొని, సో దాన్ని మనం ఎలా చేంజ్ చేస్తున్నాం అంటే ఇక్కడ ఈ ఇన్నర్ టెక్స్ట్ని ఫస్ట్ యాక్సెస్ చేసుకొని మాడిఫై చేస్తున్నాం అంతే. సో యాక్చువల్లీ ఇట్ షుడ్ బి విజిబుల్, నాట్ షూర్ ఏమవుతుంది అనేది. సమ్వేర్ ఇట్స్ నాట్ యాక్సెప్టింగ్. ఇందాకే చేంజ్ అయింది, పారా అనేది చేంజ్ అని వచ్చింది, బట్ స్టిల్ నౌ ఇట్ ఇస్ నాట్ కమింగ్. ఎందుకు అనేది వీ నీడ్ టు చెక్. ఓకే, గెట్ ఎలిమెంట్ బై clan or class name. Get element by tag name or query selector. We can give query selector and p. Yeah, if now it is coming changed. చేంజ్ చేసాం. ద సేమ్ వే ఏంటి అని అంటే బై h2 అనేది ఐ చెక్. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆల్రెడీ ఉన్న డేటాకే మనం యాడ్ చేయాలి అనుకుంటే ఇక్కడ ఇలా జస్ట్ ప్లస్ అని ఇస్తే ఇట్ విల్ యాడ్, అంటే ఏదైతే ఉందో అది మొత్తం ఇక్కడికి వస్తుంది. దానికి మనం ప్లస్ చేసి ఈ చేంజ్ ఏదైతే ఉందో ఈ స్ట్రింగ్ వాల్యూ అనేది దాని పక్కన చేంజ్ యాడ్ అవుతుంది. ఇదిగోండి చేంజ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్పేస్ కావాలంటే ఏం చేయాలంటే ప్లస్ ఇలా ఒక స్పేస్ బార్ అనేది ఇలా క్లిక్ చేసుకుంటే పారా చేంజ్డ్ అని ఇలా వస్తుంది సింపుల్గా. దట్స్ ఆల్. అంటే ఏదైనా చేంజ్ చేయాలి మీరు ఇక్కడ అనుకుంటే. అలానే స్టైల్స్ని కూడా మనం చేంజ్ చేయొచ్చు. ఏదైనా ఇప్పుడు స్టైల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అనుకుంటే దానికోసం ఏం చేయాలంటే లెట్ బీజీ అని ఒకటి తీసుకుంటున్నాను నేను. అంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. దానికోసం నేను ఏం చేయాలంటే ఫస్ట్ ఈ బాడీని సెలెక్ట్ చేయాలి, లేదా ఒక డివ్ ఏదైతే ఉందో ఆ డివ్ కానీ ఏదైనా ఉందనుకోండి, సో దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. క్వరీ సెలెక్టర్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఏంటంటే ఐ సెలెక్ట్ చేద్దాం మనం డాక్యుమెంట్ డాట్ సెలెక్ట్ అంటే అది యాక్సెస్ చేద్దాం మనం క్వరీ సెలెక్టర్. ఇందులో బాడీ, సింప్లీ బాడీ. సో బాడీని యాక్సెస్ చేస్తాం. సో నెక్స్ట్ ఏంటంటే స్టైల్ మనం చేంజ్ చేయాలి కాబట్టి సో బీజీ డాట్ స్టైల్లో స్టైల్ డాట్ మనం బ్యాక్గ్రౌండ్ కలర్. స్టైల్ అనేది ఏంటంటే ఇది, అంటే బ్యాక్గ్రౌండ్లో స్టైల్ మనం దీన్ని ఈ బాడీ లోపల స్టైల్ మనం యాడ్ చేస్తున్నాం. ఏంటది బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్ టు సమ్ రెడ్ అని ఇస్తున్నా. విల్చి చేంజ్ అవుతుందా లేదా అనేది. చేంజ్ అయింది. సో ఇఫ్ యూ అబ్జర్వ్ హియర్ ఇట్ ఈస్ చేంజింగ్. ఓకే, ఎలా చేంజ్ అయింది అంటే మనం ఫస్ట్ ఈ బాడీని యాక్సెస్ చేసాం, ఏదైతే ఉందో ఈ బాడీ మొత్తాన్ని యాక్సెస్ చేసాం. సో ఈ బాడీ మొత్తానికి మనం ఇలా ఇవ్వచ్చు అనమాట. ఈ క్వరీ సెలెక్టర్ని యాక్సెస్ చేసుకొని దానికి స్టైల్ పీజీ డాట్ స్టైల్ డాట్ బ్యాక్గ్రౌండ్ కలర్, అలానే ప్యాడింగ్ ఇవ్వచ్చు, మార్జిన్ ఇవ్వచ్చు, ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్ ఏదైనా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడ నుంచి నేను జస్ట్ ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ని యాడ్ చేశాను. అంటే మనం సిఎస్ఎస్ని యాక్సెస్ చేయొచ్చు డామ్ ద్వారా, యాజ్ వెల్ యాజ్ HTMLని కూడా యాక్సెస్ చేసి చేంజ్ చేయొచ్చు. అది డామ్ యొక్క మెయిన్ మోటో అనమాట. డామ్ మ్యానిపులేషన్ అనేది అది. అంటే వితౌట్ టచింగ్ HTML అండ్ CSS కోడ్ వీ కెన్ అప్డేట్ బై యూజింగ్ హియర్. మనం ఒకటి చేద్దాం, అంటే ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ని, అంటే ఏంటంటే ఒక బటన్ ఇద్దాం మనం. ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక మొబైల్లో ఎలా ఉంటుందంటే క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మోడ్ ఉంటుంది కదా, లైట్ మోడ్, డార్క్ మోడ్. అలా ఒక బటన్ ఇద్దాం మనం. ఆ బటన్ని క్లిక్ చేసినప్పుడు
మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ మారిపోవాలి, అలానే ఈ లోపల ఉన్న టెక్స్ట్ కూడా చేంజ్ అవ్వాలి. అంటే లైటు డార్క్, లైటు డార్క్ అలా చేంజ్ అవ్వాలి. సో దానికోసం ఒక డామ్ ద్వారా ఒక చేద్దాం. ఒక వెబ్సైట్, చిన్న వెబ్సైట్ లాగా చేద్దాం మనం. ఫస్ట్ ఏంటంటే బిఫోర్ ఏంటంటే మనం ఈవెంట్స్ చూద్దాం. వాట్ ఈజ్ ఈవెంట్స్? అర్థమైందా ఇది? ఈ సెలెక్టర్స్ ఏంటి, అసలు ఈ ప్రాపర్టీస్ ఏంటి, అసలు ఈ డామ్ అంటే ఏంటి అనేది ఏమైనా డౌట్ ఉందా ఇందులో? ఓకే, సో అందరికి అర్థమైంది అనుకుంటా, మరి ఏం చెప్పట్లేదు. నెక్స్ట్ ఏంటంటే మనకి నో నీడ్ టు వరీ, ఇదేం మనం రియల్ టైంలో అంత యూజ్ చేయం కాబట్టి జస్ట్ యూనిట్ టు అండర్స్టాండ్ అంతే. సో అలానే మనకి ఏంటంటే మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఇది రియాక్ట్లో కూడా యూజ్ చేస్తాం ఈవెంట్స్, బట్ ఇవన్నీ జావా స్క్రిప్ట్ ఈవెంట్స్, నాట్ రియాక్ట్ జేఎస్. బట్ కొన్ని రిఫరెన్సెస్ అనేవి మీకు తర్వాత వస్తాయి. ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇది ఈవెంట్స్ ఇన్ జేఎస్. ఈ ఈవెంట్స్ ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని మారుస్తాయి అన్నమాట. ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ టు చేంజ్ ది స్టేట్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్, దాన్ని ఈవెంట్ అంటాం అన్నమాట. సో ఈ ఈవెంట్ ఈజ్ నథింగ్ బట్ ఏంటి అని అంటే టు చేంజ్ in the state of an object. It is called an event. అంటే దాని స్టేట్ని మారుస్తుంది అనమాట. స్టేట్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈవెంట్స్ ఏమేమి ఉన్నాయంటే మౌస్ ఈవెంట్స్ ఉన్నాయి. మౌస్ ఈవెంట్స్ ఏంటంటే మనం మౌస్తో క్లిక్ చేస్తాం, డబుల్ క్లిక్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా వెబ్సైట్ మనం చేసిన దాంట్లోనే ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో దిస్ ఈజ్ వన్ ఈవెంట్. దీన్ని మౌస్తో క్లిక్ చేస్తున్నాం కాబట్టి మౌస్ ఈవెంట్స్ అంటాం. కొన్ని డబుల్ క్లిక్ చేస్తాం, డబుల్ క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, డబుల్ క్లిక్ చేస్తే రిఫ్రెష్ అవుతుంది. దీస్ ఆర్ ఆల్ మౌస్ ఈవెంట్స్ అన్నమాట. ఓకే, సో మౌస్ ఈవెంట్స్ మెయిన్ చాలా ఇంపార్టెంట్. మౌస్ ఈవెంట్స్ ఏంటి, అందులో ఏమేమి ఉంటాయంటే మౌస్ ఈవెంట్స్లో క్లిక్ ఉంటుంది, అలానే డబుల్ క్లిక్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే కీబోర్డ్ ఈవెంట్స్లో మనకి ఏముంటాయంటే కీ ప్రెస్ ఏదైనా ఉంటాయి కదా, కీ ప్రెస్ అంటే ఎంటర్, అప్, డౌను. సో ఇవన్నీ ఏంటి అని అంటే కీబోర్డ్ ఈవెంట్స్. సో మెయిన్గా ఏంటంటే కీతో మనం ప్రెస్ చేసేయాలి, కీబోర్డ్లో చేసేవన్నీ. అంటే ఎంటర్ కొడతాం కదా, కొన్ని ఎంటర్ కొడతాం అట్లా. నెక్స్ట్ వచ్చేసరికి ఫామ్ ఈవెంట్ అంటే సబ్మిట్ చేసేది. దిస్ ఇస్ ఫామ్ ఈవెంట్. అలానే ప్రింట్ ఈవెంట్స్ ఇంకా చాలా ఉంటాయని. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఈవెంట్స్లోకి వస్తాయి. ఈ ఈవెంట్స్ ఇన్ జావా స్క్రిప్ట్ ఒక స్టేట్ని చేంజ్ చేస్తుంది. స్టేట్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఏంటిది, సో బటన్ ఉంది. ఇప్పుడు నేను దీన్ని క్లిక్ చేసినప్పుడు దీని స్టేట్ని చేంజ్ చేస్తుంది. అంటే ఇది క్లిక్ అయినప్పుడు ఒక అలర్ట్ ఇలా వచ్చింది, దీని మీద ఒక ప్రింట్ అయింది. అంటే ఒక స్టేట్ ఇలా ఉండాల్సింది, ఇప్పుడు ఇలా ఉండాల్సిన ఒక పేజ్ అనేది ఇలా చేంజ్ అయింది. సో అదొక ఈవెంట్ అనమాట. అదొక మన స్టేట్ని అనేది చేంజ్ చేస్తుంది, దాని బిహేవియర్ని చేంజ్ చేస్తుంది. ఒక ఈవెంట్స్ని యూజ్ చేసి మనం ఒక బిహేవియర్ని చేంజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లైక్ బటన్ ఉంది, బటన్ ఆల్రెడీ మనం తీసుకున్నాం. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేసరికి ఏంటంటే ఆన్ క్లిక్ అనమాట. ఆన్ క్లిక్ అనేది ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఆల్రెడీ సేమ్ యూటిలైజ్ చేశాను మీకు బటన్ ఆన్ క్లిక్. సో మళ్ళీ మనం తీసుకుందాం, ఎందుకు ఇక్కడ ఉంది కదా బటన్ ఆన్ క్లిక్. సో దిస్ ఈజ్ వన్ ఈవెంట్ అనమాట. ఇదిగో దిస్ ఈజ్ వన్ ఈవెంట్. సో ఇవన్నీ ఏంటంటే ఈవెంట్స్ అంటారు వీటినే మనం.
ఓకే. ఆన్ క్లిక్ ద నేమ్ ఎప్పుడైతే మీకు ఇంతకుముందు నేను చెప్పా కదా! దీని గురించి చెప్తా అని. సో, ఆన్ క్లిక్ అనంటే ఏంటంటే, దిస్ ఈజ్ వన్ ఈవెంట్. సో, ఈ ఈవెంట్‌ని మనం క్లిక్ చేసినప్పుడు సమ్ ఆపరేషన్ ఆర్ సంథింగ్ ఏదో ఒక స్టేట్ అనేది చేంజ్ అవుతుంది. ఇక్కడేమవుతుంది ఒక అలర్ట్ వస్తుంది. ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది యాప్.js లోకెళ్ళి చూస్తే అక్కడ మై ఫంక్షన్‌లో మనం చెక్ చేసుకోవాలి. మై ఫంక్షన్ ఇక్కడ కూడా ఏమవుతుంది పేరా అనేది చేంజ్ అవుతుంది. పేరా అనేది చేంజ్ అయింది. మై పేరా చేంజ్డ్ అక్కడ. అది క్లిక్ చేసినప్పుడు పేరా అనేది చేంజ్ అవుతుంది. సో, అది ఎలా వర్క్ అవుతుంది అనేది మనం ఇక్కడెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు రిఫ్రెష్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి చేంజ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కనెక్ట్ సెట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్నర్ HTML అవ్వట్లేదు. సమ్ ఏదో ఇష్యూ ఉంది. ఇన్నర్ HTML. ఇన్నర్ టెక్స్ట్. ఇన్నర్ టెక్స్ట్. సమ్ ప్రాపర్టీస్ ఏదో ఇష్యూ ఉంది. ఫస్ట్ టైం వర్క్ అయింది. ఇప్పుడేం వర్క్ అవ్వట్లేదు. సో, ఇదే డామ్‌లో ఉన్న ప్రాబ్లమ్. సో, ఇంకోటేంటంటే మనకి ఆన్ డబుల్ క్లిక్ ఏంటనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మనం డబుల్ క్లిక్ చేసినప్పుడు, మౌస్ ఓవర్ చేసినప్పుడు ఇది జరగాలి. సో, ఇవన్నీ ఏంటంటే సేమ్ ఇక్కడ చేంజ్ చేస్తాం అంతే. ఇవన్నీ ఏంటంటే ఇన్‌లైన్ ఈవెంట్స్ అంటాం వీటిని. అంటే వితిన్ లైన్‌లో రాస్తాం. ఆన్ క్లిక్, అలానే డబుల్ క్లిక్, మౌస్ ఓవర్, ఆన్ మౌస్ ఓవర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను జస్ట్ ఇక్కడ ఏంటంటే ఒక పీ ట్యాగ్‌లో ఆన్ ఓఎన్ అని రాస్తే చూడండి. ఆన్ అని వస్తుందనమాట. ఆన్ అనేది కామన్. ఆన్ తర్వాత వచ్చేయన్నీ మనకి ఈవెంట్స్. ఆన్ అబౌట్, ఆన్ బ్లర్, ఆన్ కెన్ ప్లే, ఆన్ చేంజ్, ఆన్ క్లిక్. మనం వాడేది ఎక్కువ ఆన్ క్లిక్. ఆన్ క్లిక్‌తోనే ఎక్కువ ఉంటాయి కదా! కాబట్టి సబ్మిట్ చేసిన క్లిక్కే. ఆన్ డ్రాప్, ఆన్ ఎర్రర్, ఆన్ ఫోకస్, ఆన్ ఇన్పుట్, ఆన్ ఇన్వాలిడ్. దీస్ ఆర్ ఆల్ ఆన్ కీ డౌన్, కీ ప్రెస్, కీ అప్. ఇవన్నీ మనకి మౌస్ ఎంటర్, మౌస్ ఇవన్నీ ఈవెంట్స్ అనమాట. సో, ఇవన్నీ ఏంటంటే మనం యూజ్ చేసే మెయిన్ ఆన్ క్లిక్. ఆన్ క్లిక్ ఏంటి అనంటే సో, క్లిక్ ఫంక్షనాలిటీ మనం క్లిక్ చేసినప్పుడు ఏదైనా స్టేట్ అనేది చేంజ్ అవుతది. అలా. సో, ఇప్పుడేంటనంటే ఓకే. లెట్స్ అస్యూమ్ ఒక బటన్ తీసుకుందాం. ఓకే. బటన్ హ్యాష్ btn1 అని ఒకటి తీసుకుంటా నేను. ఒక ఐడి తీసుకున్నా. సో, ఈ బటన్‌కి ఏంటంటే నేను ఇది ఎప్పుడైతే మనం క్లిక్ చేస్తామో ఒక కన్సోల్‌లో ఒకటి ప్రింట్ అవ్వాలి అన్నట్టుగా ఒక ఫంక్షన్ రాద్దాం మనం. ఫస్ట్ దానికోసం నేనేం చేస్తానంటే క్లిక్ మీ అని ఇస్తున్నా నేను. క్లిక్ మీ సేవ్. యాక్సెస్ చేయడం కోసం ఫస్ట్ మనం వాట్ వి నీడ్ టు యూజ్ డాక్యుమెంట్ సెలెక్టర్‌ని యూజ్ చేద్దాం మనం. ఓకే. btn లెట్ btn1 అనే జస్ట్ ఒక వేరియబుల్ నేమ్ ఇది. ఈ వేరియబుల్ నేమ్ తర్వాత మనం సెలెక్టర్ ద్వారా యాక్సెస్ చేయాలి. ఫస్ట్ యాక్సెస్ చేస్తున్న సెలెక్టర్ క్వరీ సెలెక్టర్. యాక్సెస్ చేయడానికి హ్యాష్ btn1 అని ఇస్తున్నా. సారీ. నెక్స్ట్ వచ్చేసరికి ఏంటనంటే దీనికోసం మనం ఒక ఫంక్షన్ రాయాలి ఇప్పుడు. సో, ఈ ఫంక్షన్ కోసం నేను ఆన్ క్లిక్‌ని యూజ్ చేసి రాస్తా నేను. ఏం లేదు జస్ట్ btn1 డాట్ ఇది ఇప్పుడు దాకా మనం ఏంటంటే నార్మల్‌గా మనం క్లిక్ చేయడం కోసం ఇక్కడ రాసాం. ఇక్కడేంటి ఆన్ క్లిక్ అని ఇలా రాసాం. ఆన్ క్లిక్ అని ఇలా రాసాం. బట్ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఒక ఈవెంట్ హ్యాండ్లర్స్‌ని ఎలా రాయాలి ఒక ఫంక్షన్స్‌లో అనేది ఇప్పుడు చూద్దాం. btn1 ఆన్ క్లిక్ ఓకే. ఈక్వల్ టు నౌ దీనికి ఒక యారో ఫంక్షన్ రాస్తున్నాం మనం. సో, ఈ యారో ఫంక్షన్ లోపల సో, సమ్ ఏదో ఒకటి ప్రింట్ అవ్వాలి అనేది రాస్తున్నాం. సో, btn క్లిక్ అని ఇస్తున్నా అంతే జస్ట్. చూద్దాం అసలు ఇది ఎంతవరకు వర్క్ అవుతుంది అసలు ఏంటి అనేది. సో, జస్ట్ ఐ క్లిక్ వర్క్ అవ్వట్లేదు. అసలు సెలెక్ట్ అయిందా ఫస్ట్?
On click cannot set properties on click 395. Okay, it is of null. ఇది null వస్తుంది ఎందుకు? btn1 id btn1 hash డిలీట్ చేసి జస్ట్ డైరెక్ట్ వేస్తే it will not take. Oh, why it is not allowing every time? Cannot set properties of null. Null అనిపిస్తుంది మనం యాక్సెస్ చేస్తున్నాం. ఓకే, గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్, గెట్ ఎలిమెంట్ బై ఐడి ద్వారా చూద్దాం. లెట్స్ అజ్యూమ్ రిఫ్రెష్, స్టిల్ సేమ్. కెనాట్ సెట్ ప్రాపర్టీస్ ఆఫ్ నల్. btn1 నల్ ఎందుకు వస్తుంది? డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి ఇమేజ్ btn1. get query selectors, query let's check in query selector p dot example. Yeah, it's correct. Okay, let's see one example. Document dot query selector. Okay, style, this is fine. మనం చేసిన కరెక్టే, బట్ ఏమైందో మరి యాక్సెస్ చేయట్లేదు అది. ఓకే, p dot example hash demo id demo. Yeah, id demo. Okay, యాక్చువల్లీ ఇట్ షుడ్ కమ్. యాక్సెస్ అవ్వట్లేదు, ఏదో సమ్ ఇష్యూ ఉంది, యాక్సెస్ కావట్లేదు. సో యాక్చువల్గా ఏంటనంటే, సో మనం యాక్సెస్ చేసిన తర్వాత సో దాన్ని మనం ఇట్లా మనం ఎప్పుడైతే బటన్ ఆన్ క్లిక్ అనే ఒక ఈవెంట్, అంటే ఆ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు సో ఇట్స్ జస్ట్ ప్రింట్ కన్సోల్ లాగా అవ్వాలన్నమాట. ఇట్లా కన్సోల్ లాగా అవుతుంది. ఏంటి యాక్సెస్ చేసాం, మనం btn యాక్సెస్ చేసాం, బట్ ఇట్స్ కమింగ్ ఎస్ ఎ నల్. ఐఎమ్ నాట్ షూర్ ఎందుకు అనేది. సో ఐ చెక్ వన్స్. యాక్సెస్ అయిన తర్వాత చేంజ్ అవుతుంది, ఇలా చేంజ్ అవుతుంది మనకి. ఇట్స్ జస్ట్ అని ఏంటంటే ఇన్లైన్ ఈవెంట్ హ్యాండ్లింగ్. బట్ మనకి ఏంటంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఈవెంట్ హ్యాండ్లింగ్, ఇన్లైన్ ఈవెంట్ హ్యాండ్లింగ్, సో వీ విల్ యూజ్ ఈవెంట్ లిజనర్స్ అనమాట. అంటే ఇన్లైన్ ఈవెంట్స్కి బదులు మనం ఈవెంట్ లిజనర్స్ని వాడతాం. ఈవెంట్ లిజనర్స్ అంటాం మనం. సో ఈ ఈవెంట్ లిజనర్ సేమ్ లైక్ ఏంటి అని అంటే, మనం ఇప్పుడు గెట్ ఎలిమెంట్ బై ఐడికి బదులు క్వరీ సెలెక్టర్ ఎలా వాడుతున్నామో, సేమ్ ఇన్లైన్ ఈవెంట్స్కి బదులు
ఓకే. ఇన్‌లైన్ ఈవెంట్ లిజనర్స్ అని ఉంటాయి. ఈవెంట్ లిజనర్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇన్‌లైన్ ఈవెంట్స్ బదులు మనం ఈవెంట్ లిజనర్స్ వాడతాం. అవెలా ఉంటాయనంటే సో, జస్ట్ ఒక సింటాక్స్ ఉంటది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదన్నా ఇప్పుడు యాక్సెస్ చేస్తాం కదా! యాక్సెస్ చేసింది btn1 అనేది ఇది యాక్సెస్ చేసాం మనం. ఇదొక వేరియబుల్ నేమ్. సో, దానికి మనం ఒక ఈవెంట్ లిజనర్‌ని ఇస్తాం మనం. ఈవెంట్ లిజనర్ ఇట్ కుడ్ బి యాడ్ ఆర్ రిమూవ్. వి హావ్ యాడ్ అండ్ రిమూవ్ ఈవెంట్ లిజనర్స్. మనం జస్ట్ ఇక్కడ ఈవెంట్ లిజనర్ ఇస్తాం మనం. ఈవెంట్ లిజనర్ అండ్ దెన్ ఏంటి అనంటే మనకి ఏదైతే ఉన్నదో ఆ ఈవెంట్ నేమ్ ఉంది కదా! ఆ ఈవెంట్ నేమ్ ఇక్కడ ఇస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి కాల్ బ్యాక్ ఫంక్షన్. సో, దిస్ ఈజ్ యాక్చువల్ సింటాక్స్. ఓకే. దిస్ ఈజ్ యాక్చువల్ సింటాక్స్. సో, మన ఈ ఈవెంట్ లిజనర్స్ ద్వారా ఏదైతే ఉందో సో, జస్ట్ 2 ఈవెంట్ లిజనర్స్ ఉన్నాయి. మనకి మెయిన్‌గా యాడ్ ఈవెంట్ లిజనర్, రిమూవ్ అంటే ఎక్కడన్నా ఒకటి యాడ్ చేయాలి. అంటే ఏదన్నా సంథింగ్ యూ నీడ్ టు యాడ్, సంథింగ్ యూ నీడ్ టు రిమూవ్. 2 ద్వారానే మనం ఈవెంట్ లిజనర్స్ ద్వారా చేస్తాం. సో, ఈ ఈవెంట్ లిజనర్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఈవెంట్ నేమ్ ఏముంది? ఈవెంట్ నేమ్ అంటే ఏం లేదు. అదే క్లిక్ కావాలా? డబుల్ క్లిక్ కావాలా? బ్లర్ కావాలా? సో, ఇందాక ఉన్నాయి గదా! బట్ ఇక్కడ ఆన్ అని రాదు. ఇక్కడ ఎలా అంటే ఆన్ అని రాదు ఇక్కడ. జస్ట్ క్లిక్. సో, ఒకవేళ డబుల్ క్లిక్ అయితే డీబీఎల్ క్లిక్ అంతే. సింపుల్. ఇలా రాసిస్తే సరిపోతది ఇక్కడ. ఇక్కడ కాల్ బ్యాక్ ఫంక్షన్. కాల్ బ్యాక్ ఫంక్షన్ అంటే ఒక యారో ఫంక్షన్ ఇస్తాం గదా! మీకు తెలుసది యారో ఫంక్షన్ ఎట్లా ఇస్తాం. సో, నార్మల్‌గా ఇలా ఇస్తాం కదా! మనం ఒక యారో ఫంక్షన్‌ని. ఈ యారో ఫంక్షన్ లోపల మనం ఏదో ఒక టాస్క్ పెర్ఫార్మ్ చేస్తాం. సో, ఇదంతా ఏంటి అనంటే ఈవెంట్ లిజనరు. నేను ఇదేంటంటే మీకు చెప్తా మీకు. సో, ఒక ప్రాజెక్ట్ రేపు చెప్తా. ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ ఇదేం లేదు సంథింగ్ ఎలా అంటే btn1 సో, యాక్సెస్ అవ్వట్లేదు. యాక్సెస్ అయితే మనం యాడ్ ఈవెంట్ లిజనర్ అని తీసుకుంటాం. తీసుకున్నాక ఒక ఈవెంట్ ఏదైతే ఉందో క్లిక్ ఈవెంట్‌ని తీసుకుంటున్నా. తర్వాత ఒక కాల్ బ్యాక్ ఫంక్షన్. ఈ కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల ఏం చేయాలి మీరు? సో, ఫర్ ఎగ్జాంపుల్ నాకేదన్నా ప్రింట్ అవ్వాలనుకోండి. సో, ఇలా ప్రింట్ ఈ క్లిక్ అనేది కూడా మనం ఇలా ఇవ్వాలి. సో, జస్ట్ ఐ సో, ఐయామ్ యూజింగ్ ఈవెంట్ లిజనర్స్. ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ btnకి బదులు సమ్ యాక్సెస్ అయింది కదా! అదే తీసుకుందాం మనం. అదే యాక్సెస్ అయింది ఇక్కడ. యాక్సెస్ అయిందని తీసుకుంటే సరిపోతుంది. btn1 డేటా యాక్సెస్ అయిందా? డేటా యాక్సెస్ చూద్దాం. పారా చేంజ్డ్. ఐఎమ్ యూజింగ్ ఈవెంట్ లిజనర్స్. ఇక్కడ చూడండి వచ్చింది. దీని మీద క్లిక్ చేస్తే ఎన్నిసార్లు క్లిక్ చేస్తే అన్నిసార్లు ఇక్కడ వస్తుంది. ఇఫ్ యు అబ్జర్వ్ హియర్ ఇక్కడ నేనేంటంటే ఒక ఇలా ఇచ్చాను. బట్ ఆ బటన్ ఎందుకు యాక్సెస్ అవ్వలేదో తెలియట్లేదు. పారాగ్రాఫ్ మాత్రం యాక్సెస్ అయింది. చూద్దాం దాని గురించి కూడా. ఓకే. సో, ఇలా ఏంటంటే మనం ఈ యాడ్ ఈవెంట్ లిజనర్ యూజ్ చేసి క్లిక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లిక్ బదులు వేరేది ఏదైనా ఇచ్చారనుకోండి. ఆన్ చేంజ్ అలాంటివి ఇస్తే సో, దాన్ని బట్టి మనకి చేంజ్ అవుతా ఉంటాయి. ఓకే. సో, దీన్ని యూజ్ చేసి రేపు ఏంటంటే ఒక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం. ఎలా అంటే నేను చెప్పా కదా ఇందాక ఇక్కడ ఒక బటన్ ఇద్దాం. దాన్ని క్లిక్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి. ఓకే. మళ్ళీ క్లిక్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ అవ్వాలి. అలా ఒకటి చేద్దాం. బై యూజింగ్ డౌన్ మ్యానిపులేషన్స్ అండ్ ఇందులోనే. బట్ రియాక్ట్‌లో అది చాలా సింపుల్‌గా ఉంటుంది. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం లెంథీ ప్రాసెస్ ఉంటది. ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ టుమారో. ఓకే. ఏమైనా డౌట్స్ ఉన్నాయా టుడే క్లాస్‌లో? ఎనీ డౌట్స్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నోట్స్ మాకు సెండ్ చేస్తారా సార్? సెండ్ చేస్తున్నా కదా డైలీ. అడుగుతున్నా సార్ ఒక విషయం. షూర్. ఓకే సార్. ఓకే.
Okay. We'll continue from tomorrow. Thank you.